ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర. ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది నేను దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు నేను అనుకున్నాను. తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్ కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి. మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమీ ఒక హాస్పిటల్లో పడిపోయినా అదొక బాధ. ఇది నాకు బిన్నింగ్ హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం సార్. అబ్బాయికి మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొండంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న. నేను చెప్తే ఇంది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి. చూడండి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. తప్పకుండా నేను మన వాళ్ళందరూ చెప్తాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ కాకపోతే మీరు ధైర్యంగా ఉండాలి. అసలు మీరు నవ్వుతూనే ఉండాలి. మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. తప్ప ఉండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. అసలు ధైర్యపడకండి. నేను త్వరలో నుంచి కలుస్తాను మిమ్మల్ని. అతన్ని పక్కన పెట్టుకుని నేను దేవుడి సినిమా కూడా చూస్తాను. ఈ ఒక మాట చాలన్న. నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు. అంతే సార్. ఇంకేం సార్. లేదన్నా ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్నా. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందాడు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు కౌశిక్. దేవర సినిమా చూసి చనిపోవాలని ఉంది అంటూ అప్పట్లో అతను చేస్తున్న కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ని కూడా కదిలించాయి. కౌశిక్ బతకడానికి కావాల్సిన సాయాన్ని అందించే విధంగా నడిపించాయి. అయితే కౌశిక్ ఇప్పుడు మృతి చెందడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. కౌశిక్ ఏడాది నుంచి బోన్ మ్యారో క్యాన్సర్. కౌశిక్ను బతికించుకోవటానికి కౌశిక్ తల్లి చేయని ప్రయత్నం అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. దేవర సినిమా టైంలో దేవర సినిమా చూసి చనిపోవాలని ఉంది అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. జూనియర్ ఎన్టీఆర్కు కౌశిక్ వీరాభిమాని. కౌశిక్ క్యాన్సర్ చికిత్సకు జూనియర్ ఎన్టీఆర్ సాయం కూడా చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని ఉందంటూ కౌశిక్ ఒక వీడియో చేశాడు. కౌశిక్ వీడియోకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఫోన్లో మాట్లాడారు. బోన్ మ్యారో ట్రీట్మెంట్కి అయ్యే డబ్బులను కూడా అందజేశారు. బోన్ మ్యారో చికిత్స ఫెయిల్ కావడంతో కౌశిక్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. అభిమాన హీరో ఎన్టీఆర్ను కలవకుండానే కన్ను మూశాడు కౌశిక్ మృతితో కౌశిక్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కౌశిక్ తల్లి గుండెలవచేలా వేధిస్తోంది. తన బిడ్డను కాపాడుకోవటానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, అడగని రాజకీయ నాయకులు లేడు, సాయం అడగని మనుషులు కూడా లేరు. ఎవరు సాయం అందిస్తారు తన బిడ్డను బతికించుకోవటానికి అని ఎంతగానో కౌశిక్ తల్లి ప్రయత్నం చేసింది. కానీ